ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని అయితే రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ అయితే తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా టాలెంట్ అనేది ఇక్కడ తెలిసిపోతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని అయితే రాయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ రాసి మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇక వీడియో అయితే మొదలు పెడదాం. ప్రతి క్వశ్చన్ చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. టాకిల్ పాయింట్ అనే పదం డాష్తో అనుబంధించబడింది. టాకిల్ పాయింట్ అనే పదం డాష్తో అనుబంధించబడింది. ఎస్, మనకి కబడ్డీ ఆటలో టాకిల్ పాయింట్ అనే పదాన్ని ఉపయోగిస్తానండి. ఓకేనా? చూడండి, కబడ్డీ జరిగేటప్పుడు ట్యాకిల్ జరిగిందని అంటారు కదా. కాబట్టి మనకి కబడ్డీ ఆటలో టాకిల్ పాయింట్ అనే పదం అనుబంధించబడింది అన్నమాట. మరి అలాగే ఇక్కడ బేస్బాల్ ఉంది కదా. ఈ బేస్బాల్ గేమ్లో ఎంతమంది ఆటగాళ్ళతో కూడిన జట్లు ఉంటాయి ఎవరికైనా తెలుసా? ఒక టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారో ఎవరికైనా తెలుసా? ఎస్, మనకి 9 మంది ఆటగాళ్ళతో కూడినటువంటి 2 జట్ల మధ్య ఈ బేస్బాల్ అనేది జరుగుతుందండి. ఓకేనా? ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, 9 మంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా క్లాసెస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. ఫ్రీగా మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీపీసీకి సంబంధించి ఎగ్జామ్ వరకు కూడా మీకు ఈ విధంగా క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాను. సో కిందన బ్లాక్ కలర్లో రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోకి చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి గ్రూప్ డీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున ఫ్రీగా మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ మాక్ టెస్ట్లు అయితే మీకు ఎక్కడ రాసుకోవచ్చు అంటే మీకు ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుందండి. ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే మీకు ఈ ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. ఈ ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ఫ్రీగా రాసుకోవచ్చు. ఓకేనా? లేటెస్ట్ సిలబస్ ఆధారంగా ఈ టెస్ట్లు అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా రాసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ పిన్ చేస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్లాస్మా పొర డాష్తో కూడి ఉంటుంది. ప్లాస్మా పొర డాష్తో కూడి ఉంటుంది. ఎస్, మనకి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు ఫాస్ఫోలిపిడ్స్ ఈ 3తో కూడి ఉంటుందండి. మనకి ప్లాస్మా పొర అనేది ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు ఫాస్ఫోలిపిడ్స్తో కూడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వీటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? వీటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు అని అడుగుతున్నాడు. ఎస్, మనకి కరెక్ట్ ఆన్సర్ చూస్తే వెట్టి మరియు కడమై అనేది భూమి యొక్క వర్గాలు. వెట్టి మరియు కడమై అనేది భూమి యొక్క వర్గాలు కాదండి. ఇది సరిగ్గా సరిపోలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మద్రాసు ప్రెసిడెన్సీలో వితంతు పునర్వివాహ సంఘం స్థాపకుడు ఎవరు? మద్రాసు ప్రెసిడెన్సీలో వితంతు పునర్వివాహ సంఘ స్థాపకుడు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్, మనకి వీరేశలింగం పంతులు గారు అండి. ఓకేనా? వీరేశలింగం పంతులు గారు మద్రాస్ ప్రెసిడెన్సీలోని వితంతు పునర్వివాహ సంఘానికి స్థాపించడం జరిగిందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వారిలో ఎవరిని ప్రాచీన భారతీయ చరిత్రలో ప్లాస్టిక్ సర్జరీ పితామహుడిగా పిలుస్తారు? క్రింది వారిలో ఎవరిని ప్రాచీన భారతీయ చరిత్రలో ప్లాస్టిక్ సర్జరీ పితామహుడిగా పిలుస్తారు? ఎస్, సుశ్రుత అండి. సుశ్రుతని మనకి భారతీయ చరిత్రలో ప్లాస్టిక్ సర్జరీ పితామహుడిగా పిలుస్తారండి. మరి ప్లాస్టిక్ సర్జరీపై రాసినటువంటి పుస్తకం పేరేంటి అని అడుగుతారు. ఏంటి అంటే సుశ్రుత సంహిత. ఓకేనా? సుశ్రుత సంహిత అనే పుస్తకం ప్లాస్టిక్ సర్జరీపై ఒక పుస్తకం అండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతీయ రాజ్యాంగంలో జనాభా ప్రణాళిక మరియు కుటుంబ నియంత్రణ ఎక్కడ ఉంచబడ్డాయి?
జనాభా నియంత్రణ మరియు జనాభా ప్రణాళిక మరియు కుటుంబ నియంత్రణ ఎక్కడ ఉంచబడ్డాయి అంటే ఏకకాల జాబితాలో ఉంచబడ్డాయండి. ఏకకాల జాబితాలో ఉంచబడ్డాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వజ్జి మహాజానపద రాజధాని ఏది? వజ్జి మహాజానపద రాజధాని అడిగాడు. ఎస్, మనకి వైశాలి అనేది వజ్జి మహాజానపద రాజధాని అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో అరుణాచల్ ప్రదేశ్ యొక్క వ్యవసాయ పండుగ మరియు గాల్లో తెగవారు జరుపుకునే పండుగ ఏది? క్రింది వాటిలో అరుణాచల్ ప్రదేశ్ యొక్క వ్యవసాయ పండుగ మరియు గాలో తెగవారు జరుపుకునే పండుగ ఏది అని అడుగుతున్నాడు. ఎస్, మనకి మొపిన్ అనేది అరుణాచల్ ప్రదేశ్ యొక్క వ్యవసాయ పండుగ. అదేవిధంగా గాలో తెగవారు, ఏ తెగవారు అంటే గాలో తెగవారు జరుపుకునేటువంటి ఒక పండుగ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో తీగ వాయిద్యానికి ఉదాహరణ కానిది ఏది? తీగ వాయిద్యానికి ఉదాహరణ కానిది ఏది అని అడుగుతున్నాడు. ఎస్, మనకి ధూల్ లేదా ధోల్ అని కూడా అంటారు అన్నమాట. ధూల్ లేదా ధోల్ అనేది ఒక డ్రమ్ అండి, బ్యారెల్ డ్రమ్ అని అంటారు. ఇది తీగ వాయిద్యానికి ఉదాహరణ కాదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో హరోడ్ డోమర్ మోడల్ ఆధారంగా ఏ పంచవార్ష ప్రణాళిక రూపొందించబడింది? హరోడ్ డోమర్ మోడల్ ఆధారంగా ఏ పంచవార్ష ప్రణాళిక రూపొందించబడింది అంటే ఎస్, మనకి మొదటి పంచవార్ష ప్రణాళిక అండి. మొదటి పంచవార్ష ప్రణాళిక రూపొందించడం జరిగింది అన్నమాట. మరి ఈ మొదటి పంచవార్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించబడడం జరిగింది? మొదటి పంచవార్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించడం జరిగింది ఎవరికైనా తెలుసా? ప్లీజ్ తెలిస్తే కామెంట్ చేయండి. నేను టైం అయితే ఇస్తాను 5 సెకండ్స్. ఎవరికైతే తెలుసో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఎస్, 1951లో ప్రారంభించడం జరిగింది అన్నమాట. 1951లో ప్రారంభించడం జరిగింది. ఏంటి? మొదటి పంచవార్ష ప్రణాళిక. మరి మూడవ పంచవార్ష ప్రణాళిక ఎప్పుడు స్థాపించారు ఎవరికైనా తెలుసా? ఎప్పుడు ప్రారంభించారు? మూడవ పంచవార్ష ప్రణాళిక అంటే 1961లో ఇది ప్రారంభించడం జరిగింది. మరి 4వ పంచవార్ష ప్రణాళిక అనేది మీరే కామెంట్ చేయాలి. ఓకేనా. చూస్తాను ఎంతమంది కామెంట్ చేస్తారో చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ రోజును వరల్డ్ ఎర్త్ డేగా జరుపుకుంటారు? వరల్డ్ ఎర్త్ డేగా జరుపుకుంటారు ఏ రోజుని? చాలా ఇంపార్టెంట్. ఎస్, మనకి 22 ఏప్రిల్న వరల్డ్ ఎర్త్ డేగా జరుపుకుంటారండి. వరల్డ్ ఎర్త్ డేగా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కనీస జీవన ప్రమాణాల ఆధారంగా 1938లో జాతీయ ప్రణాళిక సంఘం సూచించిన దారిద్ర్య రేఖ పరిధి ఎంత? దారిద్ర్య రేఖ పరిధి ఎంత? ఎస్, మనకి నెలకు తలసరి 15 నుండి 20. ఓకేనా. 15 నుండి 20 రూపాయల వరకు దారిద్ర్య రేఖను రూపొందించింది అన్నమాట. ఓకేనా. 1938లో 1938లో జాతీయ ప్రణాళిక సంఘం తలసరి నెలకు 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు కూడా దారిద్ర్య రేఖను రూపొందించింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శివసముద్రం జలపాతం ఏ నదిపై ఉంది? శివసముద్రం జలపాతం ఏ నదిపై ఉంది అని అడుగుతున్నాడు. ఎస్, కావేరీ నదిపై ఉందండి. కావేరీ నదిపై శివసముద్రం జలపాతం అనేది ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహల్వారీ వ్యవస్థ అనే కొత్త భూ ఆదాయ వ్యవస్థను ఎవరు రూపొందించారు? మహల్వారీ వ్యవస్థ అనే కొత్త భూ ఆదాయ వ్యవస్థను ఎవరు రూపొందించారని అడుగుతున్నారు. ఎస్, మనకి హోల్డ్ మెకంజీ ఈ వ్యవస్థను రూపొందించారండి. ఓకేనా. మహల్వారీ వ్యవస్థ అనేది హోల్డ్ మెకంజీ బెంగాల్ ప్రెసిడెన్సీలోని వాయువ్య ప్రాంతాల్లో మనకి 1822లో, ఓకేనా, 1822లో గుర్తుంచుకోండి, 1822లో రూపొందించడం జరిగిందన్నమాట. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన 3వ రాష్ట్రం ఏది? అత్యధిక జనాభా కలిగిన 3వ రాష్ట్రం ఏది అంటే ఎస్, మనకి బీహార్ అనేది వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్,
భారత రాజ్యాంగంలోని సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించి క్రింది ఏ ఆర్టికల్లు ఉన్నాయి? సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించి క్రింది ఏ ఆర్టికల్లు ఉన్నాయని అడుగుతున్నాడు. ఎస్, 243 ZH నుండి 243 ZT వరకు కూడా సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించి ఆర్టికల్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరంలో జాతీయం చేయబడింది? మనకి రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరంలో జాతీయం చేయబడింది అని అడుగుతున్నాడు. ఎస్, మనకి 1949వ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకును జాతీయం చేశారు. ఓకేనా, రిజర్వ్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐని 1949వ సంవత్సరం జనవరి 1వ తేదీన జాతీయం చేశారన్నమాట. మరి ఎన్పిసిఐ, ఓకేనా, ఎన్పిసిఐ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్పిసిఐ ఫుల్ ఫామ్ ఏంటో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎన్పిసిఐ ఇది పేమెంట్స్కి సంబంధించింది, మీకు క్లూ కూడా ఇచ్చాను. ఎన్పిసిఐ అనేది పేమెంట్స్కి సంబంధించింది అన్నమాట. దీని ఫుల్ ఫామ్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. రైట్, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పరమాణు సంఖ్య 12 కంటే ఎక్కువగా ఉన్న మూలకం ఏది? మనకి అటామిక్ నంబర్ 12 కంటే ఎక్కువగా ఉన్న మూలకం ఏది అని అడుగుతున్నాడు. ఎస్, మనకి అల్యూమినియం వస్తుందండి, అల్యూమినియం వస్తుంది. ఓకేనా, అల్యూమినియం యొక్క పరమాణు సంఖ్య అటామిక్ నంబర్ ఎంత అంటే 13 అండి. ఓకేనా, ఎంత? 13. మరి అల్యూమినియంని దేనితో సూచిస్తారు? ఓకే, దాని యొక్క సింబల్ ఏంటి? సింబల్ అంటే నథింగ్ బట్ ఎలా రాస్తారు? ఎస్, మనకి ఏఎల్గా రాస్తారండి. ఏఎల్ అనే దేన్ని అంటారు? అల్యూమినియం అని అంటారు అన్నమాట. ఓకేనా, మరి ఇది ఏ బ్లాక్కి సంబంధించింది ఎవరికైనా తెలుసా? అల్యూమినియం ఏ బ్లాక్లో ఉంటుంది? తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మీకు ఇక్కడ బెరీలియం పరమాణు సంఖ్య ఎంతంటే 4 అండి. బెరీలియం పరమాణు సంఖ్య 4. మరి బోరాన్ చాలా ఈజీయే. ఓకేనా, స్టార్టింగే కాబట్టి 5. ఓకేనా, ఫ్లోరిన్ ఎవరికైనా తెలుసా? ఫ్లోరిన్ అనేది 9. మరి బోరాన్ని బీతో సూచిస్తారు, బెరీలియంని బిఈతో సూచిస్తారు. ఓకేనా, బిఈతో బెరీలియం, బోరాన్ని బీతో సూచిస్తారు. మరి ఫ్లోరిన్ అని మీరు చెప్పాలి. ఓకేనా, బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ హెచ్జెడ్ కంటే తక్కువ పౌనపున్యాలు కలిగిన ధ్వని తరంగాలను ఇన్ఫ్రాసోనిక్ తరంగాలు అంటారు. డాష్ హెచ్జెడ్ కంటే తక్కువ పౌనపున్యాలు కలిగిన ధ్వని తరంగాలను ఇన్ఫ్రాసోనిక్ తరంగాలను అంటారు. అంటే అది ఎంత? ఎస్, మనకి 20 హెచ్జెడ్, 20 హెచ్జెడ్ కంటే తక్కువ పౌనపున్యం కలిగి ఉంటే ఆ తరంగాలని ఇన్ఫ్రాసోనిక్ తరంగాలని అంటారండి. ఇన్ఫ్రాసోనిక్ తరంగాలని అంటారు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ద్వీపకల్పంలో 3వ అతిపెద్ద నది మరియు ఒడిశా రాష్ట్రంలోని అతిపెద్ద నది ఏది? భారతదేశంలో ద్వీపకల్పంలో 3వ అతిపెద్ద నది మరియు ఒడిశా రాష్ట్రంలో అతిపెద్ద నది ఏది అని అడుగుతున్నాడు. ఎస్, ఇంపార్టెంట్, మహానది అండి. మహానది అనేది భారతదేశంలోని ద్వీపకల్పంలో 3వ అతిపెద్ద నది, అలాగే మన ఒడిశా రాష్ట్రంలోనే ఉన్నటువంటి అతిపెద్ద నదుల్లో పెద్ద నది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వారిలో ఆనంద్ మోహన్ బోస్తో కలిసి ఇండియా అసోసియేషన్ను స్థాపించారు. ఎవరు స్థాపించారు అని అడుగుతున్నారు. క్రింది వారిలో ఆనంద్ మోహన్ బోస్తో కలిసి ఇండియన్ అసోసియేషన్ను ఎవరు స్థాపించారు? ఆనంద్ మోహన్ బోస్తో కలిసి ఇండియన్ అసోసియేషన్ను ఎవరు స్థాపించారు? ఎస్, సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించడం జరిగిందండి. మనకి ఆనంద్ మోహన్ బోస్ అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ ఇద్దరు కలిసి మనకి ఈ ఇండియా అసోసియేషన్ స్థాపించడం జరిగిందన్నమాట. మరి ఎక్కడ స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు అంటే 1876లో కలకత్తాలో స్థాపించడం జరిగిందండి. 1876 కలకత్తాలో స్థాపించారు. ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, రాజ్యాధికారాన్ని రద్దు చేసి ప్రావిన్సులలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని పొడిగించాలని ఏ కమిషన్ సిఫార్సు చేసింది?
ఏ కమిషన్ సిఫార్సు చేసింది అంటే సైమన్ కమిషన్. చాలా ఇంపార్టెంట్, సైమన్ కమిషన్. ఓకేనా, సైమన్ కమిషన్ సిఫార్సు చేసింది. మరి ఏంటి ఈ సైమన్ కమిషన్ అంటే, సైమన్ కమిషన్ అనేది బ్రిటిష్ పార్లమెంటరీ కమిషన్ అండి. ఓకే, సైమన్ కమిషన్ అనేది ఒక బ్రిటిష్ పార్లమెంటరీ కమిషన్. ఇది 1919లో భారత ప్రభుత్వ చట్టం యొక్క పనితీరును సమీక్షించడానికి 1927లో భారతదేశానికి పంపడం జరిగిందండి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సెకండ్లో స్థానభ్రంశం యొక్క పరిమాణాన్ని ఏమంటారు? ఒక సెకండ్లో స్థానభ్రంశం యొక్క పరిమాణాన్ని ఏమంటారు అంటే వేగం అని అంటారు. వేగం అని అంటారండి. మరి వేగం యొక్క మార్పు రేటును ఏ విధంగా అంటారు అంటే, వేగం యొక్క మార్పు రేటుని త్వరణం అని అంటారు. ఓకేనా, వేగం యొక్క మార్పు రేటుని త్వరణం అని అంటారు. మరి ద్రవ్య వేగం అంటే మీరే చెప్పాలి. మరి బలం అంటే సింపులే. ఓకేనా, ఏదైనా ఒక వస్తువుపై నెట్టడం లేదా లాగడాన్ని బలం అంటారన్నమాట. మరి ద్రవ్య వేగం ఏంటో మీరే చెప్పాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. తాజా నివేదిక ప్రకారం సైబర్ క్రైమ్ ద్వారా లక్ష్యంగా చేసుకున్న పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ ర్యాంకును కలిగి ఉంది? తాజా నివేదిక ప్రకారం సైబర్ క్రైమ్ ద్వారా లక్ష్యంగా చేసుకున్న పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ ర్యాంకును కలిగి ఉంది? ఏ ర్యాంక్ అంటే 80వ ర్యాంకు కలిగి ఉందండి. ఈ 80వ ర్యాంకు కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ వన్. గైర్ నృత్యం రాజస్థాన్లోని డాష్ సామాజిక వర్గంచే ప్రదర్శించబడుతుంది. గైర్ నృత్యం అనేది రాజస్థాన్ రాష్ట్రంలో డాష్ సామాజిక వర్గంచే ప్రదర్శించబడుతుంది. అది ఏ వర్గం అడుగుతున్నారు? బిల్ వర్గం. బిల్ సామాజిక వర్గంచే ప్రదర్శించబడుతుంది. ఓకేనా, బిల్ సామాజిక వర్గంచే ప్రదర్శించబడుతుంది. ఓకేనా, మరి అలాగే ఇక్కడ గుజ్జర్ అనే తెగవారు ఉంటారు కదా. ఈ గుజ్జర్ తెగవారు ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తారో ఎవరికైనా తెలుసా? గుజ్జర్ తెగవారు ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తారు అంటే చారీ నృత్యాన్ని ప్రదర్శిస్తారండి. ఓకేనా, చారీ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఉర్వార మరియు ఉసర డాష్ యొక్క పురాతన భారతీయ విస్తృత వర్గీకరణలు. ఉర్వర మరియు ఉసర డాష్ యొక్క పురాతన భారతీయ విస్తృత వర్గీకరణలు. నేల యొక్క పురాతన భారతీయ విస్తృత వర్గీకరణలు అండి. ఓకేనా, అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదండి. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. మీకోసం ఎంత చేసేటప్పుడు మీరు జస్ట్ లైక్ చేసి చూడండి. ఓకేనా, చాలామంది లైక్ చేయట్లేదబ్బా, చూడండి, లైక్ చేయండి అబ్బా. ఓకేనా, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఎగ్జామ్ ముందు చాలా యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు నుండి ఎన్టీపీఎస్కి సంబంధించి ఇలాంటి క్లాసెస్ అయితే డైలీగా వస్తూ ఉంటాయి. అలాగే గ్రూప్ డికి కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. చాలామంది ఎన్టీపీఎస్కి కూడా ముందు స్టార్ట్ చేయండి, ఎందుకంటే ముందు ఎగ్జామ్ అది ఉంది కదా అనేసి చెప్పడం జరిగిందన్నమాట. అందుకనేసి నేను ఎన్టీపీసీ అనేది కూడా స్టార్ట్ చేసేసాను. అలాగే మీకు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కూడా మీకు క్లాసెస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా, 1 or 2 days అయితే లేట్ అవ్వచ్చు, కానీ వస్తూ ఉంటాయి, పక్కా వస్తాయి. కాబట్టి కిందన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే తప్పకుండా ఈ క్లాసెస్ అయితే ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేశారంటే వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ ఉంటుంది. ఓకేనా, మీ ఫ్రెండ్ కూడా ఏదో ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు కదండి, అందుకనేసి వాళ్ళకు కూడా ఏదో ఒక యూజ్ ఉంటుంది, అందుకనేసి షేర్ చేయమంటున్నాను. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నేల యొక్క పురాతన భారతీయ విస్తృత వర్గీకరణలు. భారతదేశంలోని ఏ రెగ్యులేటింగ్ చట్టం కేంద్రం భారతదేశంలోని ఏ రెగ్యులేటింగ్ చట్టం కింది సుప్రీంకోర్టు స్థాపించబడింది?
భారతదేశంలోని ఏ రెగ్యులేటింగ్ చట్టం క్రింది సుప్రీంకోర్టు స్థాపించబడింది అంటున్నాడు. ఎస్, మనకి 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది సుప్రీంకోర్టు స్థాపించబడడం జరిగిందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాదత్ ఖాన్ ఏ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు? సాదత్ ఖాన్ ఏ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు అని అడుగుతున్నారు. ఎస్, ఆవద్ అనే స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడండి. ఆవద్ అనే స్వాతంత్ర రాజ్యాన్ని స్థాపించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ ప్రాంతాన్ని అనుబంధ కూటమి క్రింది బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు? క్రింది వాటిలో ఏ ప్రాంతాన్ని అనుబంధ కూటమి అని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు? ఎస్, ఆవద్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2024లో ఉత్తమ నటుడు క్రికెట్స్ అవార్డును ఎవరు అందుకున్నారని అడుగుతున్నారు. ఎస్, విక్కీ కౌశల్ గారు అందుకోవడం జరిగిందండి. విక్కీ కౌశల్ శ్యామ్ బహదూర్లో తన పాత్రకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2024 ఉత్తమ నటుడు క్రికెట్స్ అవార్డును గెలుచుకోవడం జరిగిందన్నమాట. ఓకేనా, గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీ సుల్తానేట్లోని సైనికులకు దాగ్ మరియు హులియా మరియు నగదు చెల్లింపు వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు? హులియా మరియు నగదు చెల్లింపు వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు అంటే అల్లావుద్దీన్ ఖాల్జీ అంటారు. అల్లావుద్దీన్ ఖల్జీ లేదా ఖాల్జీ అని కూడా అంటారన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సిమ్లిపాల్ జీవవర్ణ సంరక్షణ ఏ రాష్ట్రంలో ఉంది? క్రింది వాటిలో సిమ్లిపాల్ జీవవర్ణ సంరక్షణ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది కదా. ఒడిశా రాష్ట్రంలోని సిమ్లిపాల్. ఓకేనా, సిమ్లిపాల్ జీవవర్ణ సంరక్షణ ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అనే డాష్ యొక్క ఆత్మకథ అంటే ఎవరి యొక్క ఆత్మకథ? డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అనేది ఎవరి యొక్క ఆత్మకథ అంటే ఎస్, బరాక్ ఒబామా అంటారు. బారాక్ ఒబామా అని అంటారు. వీరి యొక్క ఆత్మకథను ఏమంటారంటే డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్. ఓకేనా, మరి బరాక్ ఒబామా ఎన్నవ అధ్యక్షుడు అంటే సంయుక్త రాష్ట్రాలకే ఎన్నవ అధ్యక్షుడు ఎవరికైనా తెలుసా? బరాక్ ఒబామా సంయుక్త రాష్ట్రాలకి ఎన్నవ అధ్యక్షుడు అంటే 44వ అధ్యక్షుడు అండి. ఓకేనా, 44వ అధ్యక్షుడు. రైట్, నెక్స్ట్ వన్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO అంటారు. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? డాష్లో ఉందని అడుగుతున్నాడు. ఎస్, రోమ్లో ఉందండి. రోమ్లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO అనేది రోమ్లో ఉంది. దాని యొక్క ప్రధాన కార్యాలయం రోమ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ భాగం యూనియన్ ఎగ్జిక్యూటివ్ నిబంధనలను కలిగి ఉంది? యూనియన్ ఎగ్జిక్యూటివ్ నిబంధనలను రాజ్యాంగంలోని ఏ భాగం కలిగి ఉందంటే భాగం 5 అండి. భాగం 5 యూనియన్ ఎగ్జిక్యూటివ్ నిబంధనలు కలిగి ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. పావా కుతు అనే సాంప్రదాయక తొడుగు తాటి అంటారు. తోలుబొమ్మ నాటకం ఏ రాష్ట్రానికి సంబంధించింది? తోలుబొమ్మ నాటకం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఎస్, మనకి కేరళ రాష్ట్రానికి సంబంధించింది అన్నమాట. ఓకేనా, తోలుబొమ్మ నాటకం అని కూడా పిలుస్తారు. ఓకేనా, తోలుబొమ్మ నాటకం అని కూడా పిలుస్తారు అన్నమాట. రైట్, నెక్స్ట్ వన్. దక్షిణ అర్ధగోళంలో వేసవికాలం క్రింది ఏ రోజుల్లో ఉంటుంది? దక్షిణ అర్ధగోళంలో వేసవికాలం ఏ రోజుల్లో ఉంటుంది అంటే 22 డిసెంబర్. ఓకేనా, 22 డిసెంబర్.
అప్పుడు ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్రింది వాటిలో పార్లమెంటులో అతిపెద్ద కమిటీ ఏది? క్రింది వాటిలో పార్లమెంట్లోనే అతిపెద్ద కమిటీ అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంటే. అంచనాలపై కమిటీ అనేది అతిపెద్ద కమిటీ అనమాట పార్లమెంటులో. భారత పార్లమెంటులో అతిపెద్ద కమిటీ ఏంటంటే అంచనాల కమిటీ అంటారు. మరి ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారో ఎవరికైనా తెలుసా? అంచనాల కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 30 మంది సభ్యులు ఉంటారండి. ఓకేనా. మరి వీరు దేని ద్వారా ఎన్నుకోబడతారంటే ప్రతి సంవత్సరం లోక్సభ ద్వారా ఎన్నుకోబడతారండి. ఈ 30 మంది సభ్యులు ప్రతి సంవత్సరం లోక్సభ ద్వారా ఎన్నుకోబడతారు. ఓకేనా. మరి కమిటీ చైర్మన్ను ఎవరు నియమిస్తారు ఎవరికైనా తెలుసా? ఈ అంచనాల కమిటీ యొక్క చైర్మన్ను ఎవరు నియమిస్తారంటే లోక్సభ యొక్క స్పీకర్ నియమిస్తారన్నమాట. లోక్సభ యొక్క స్పీకర్ ఈ చైర్మన్ని నియమిస్తారు. నెక్స్ట్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024లో ప్రత్యాసారే ఏ క్రీడలో రాణించింది? అంటే ఈత, మనకి స్విమ్మింగ్లో రాణించిందన్నమాట. ఓకేనా. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024 ప్రత్యాసారే అనే క్రీడాకారిణి ఏ క్రీడలో రాణించింది అంటే స్విమ్మింగ్, ఈతలో రాణించింది. ఇవి క్వశ్చన్స్ అండి. ఓకేనా. మీకు టోటల్గా 30 క్వశ్చన్స్ అయితే ఈ టెస్ట్ ద్వారా 40 క్వశ్చన్స్. ఓకేనా. 40 క్వశ్చన్స్ అయితే మీకు ఈ గ్రాండ్ టెస్ట్ ద్వారా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మొట్టమొదటి మాక్ టెస్ట్ లేదా గ్రాండ్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ డే మనకి సెకండ్ గ్రాండ్ టెస్ట్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన బ్లాక్ కలర్లోనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయగానే మీకు బెల్ సింబల్ అయితే వస్తుందన్నమాట. బెల్ సింబల్ అయితే వస్తుందో ఆ బెల్ సింబల్ని ఆన్ చేసుకుంటే పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా. అలాగే చాలామంది ప్లీజ్ లైక్ చేయండి. అస్తమానం అడుగుతున్నాడు అనేసి అనుకోకుండా ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఓకేనా. అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ నుండి ఒక గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. గిఫ్ట్ అనుకోవచ్చు. ఏంటంటే ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ఇస్తున్నానని చెప్పాను కదా. అయితే అవి ఎక్కడ ఉంటాయంటే మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటాయి. మీరు వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే సరిపోతుంది. మీకు ప్రతిరోజు టెస్ట్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. అలాగే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఓకేనా. అలాగే మరి ఇవేవి వద్దు, మాకు డైరెక్ట్గా లింకే కావాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేశాక కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఫస్ట్లోనే ఒక లింక్ అయితే వస్తుంది. కాంపిటేటివ్ సపోర్ట్ అని మన వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. ఈ విధమైన లోగో, మన ఛానల్ లోగో అయితే ఉంటుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సైట్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. మనకి ఈ సైట్లో లేటెస్ట్ జాబ్స్ కానివ్వండి, అలాగే మనకి గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి లేటెస్ట్ గ్రాండ్ టెస్ట్లు ఉంది కదా, లేటెస్ట్ గ్రాండ్ టెస్ట్లు ఉంటుంది. లేదంటే మీరు కిందకి స్క్రోల్ చేశారంటే మీకు టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా. చూడండి, మనకి గ్రూప్ డికి సంబంధించి టెస్ట్లు అయితే అప్లోడ్ చేసాం నిన్న. అలాగే మనకి ఇది సెకండ్ టెస్ట్ అనమాట. ఇది ఫస్ట్ టెస్ట్. అలాగే మనకి ఈ రోజుకి ఎలా అయినా సరే మనకి ఎన్టీపీసీ టెస్ట్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. లేదు మాకు గ్రూప్లో జాయిన్ అవుతాం, ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అవుతాం, మాకు టెస్ట్లు పెట్టండి అంటే పెట్టేస్తాను. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అయిపోండి, సరిపోతుంది. ఓకేనా. రైట్. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.